రాజకీయంగా అడుగులు ముందుకు వేయాలని నిర్ణయం తీసుకోవడానికి ముందే ఈ ఇబ్బందులను, ఈ కష్ట నష్టాలను, ఈ వేధింపులను వీటన్నింటికి మానసికంగా సిద్ధపడి నేను ముందుకొచ్చా. ఇదేదో రెడ్ కార్పెట్ జర్నీ ఉంటుందనే ఆలోచనతో అయితే మాత్రం రాలేదు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ కోసం అడుగులు ముందుకు వేసినప్పుడు ఇప్పుడున్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో, ప్రధాన దోపిడీ శక్తులు ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి ఏకదాటిగా దాడి చేస్తారని తెలుసు, తప్పుడు ప్రచారాలు చేస్తారని తెలుసు, కుట్రలు చేస్తారని తెలుసు. వీటన్నింటికి సిద్ధపడే వచ్చాను. అందులో భాగంగానే నేను ఎదుర్కొన్న దాడులు కావచ్చు, నా పైన జరిగిన హత్యా ప్రయత్నాలు కావచ్చు, అదే విధంగా నేను ఎదుర్కొన్న తప్పుడు కేసులు, అక్రమ కేసులు కావచ్చు. ఈరోజు సుమారు 45 పైగా అక్రమ కేసులు నా మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమ కేసులు అనేది పెట్టిన వాళ్ళకి తెలుసు, పెట్టించిన వాళ్ళకి తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ కి తెలుసు, అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుసు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలుసు. సాక్షాత్తు ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నా పైన ఉన్న తప్పుడు కేసుల గురించి అసెంబ్లీలో మాట్లాడారు, అదే విధంగా బహిరంగ సభల్లో మాట్లాడారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ 16కు పైగా, ఈ 18 నెలల కాలంలో 16కు పైగా తప్పుడు కేసులు పెట్టారు. ఇవన్నీ కూడా నేను ప్రజలకు అండగా నిలబడినప్పుడు, రైతులకు అండగా నిలబడినప్పుడు, పోరాటంలో చేస్తున్నప్పుడు పెట్టే తప్పుడు కేసులు తప్ప మరొకటి కాదు అనేది తెలుసు. వీటన్నింటికి మానసికంగా సిద్ధపడే నేను ముందుకొచ్చాను. కాబట్టి ఇవేవి నేను పెయిన్ కింద తీసుకోవడం లేదు. మన ఆశయం మంచిదైనప్పుడు, మన పోరాటము న్యాయం ఉన్నప్పుడు వీటన్నింటికి కూడా తట్టుకొని నిలబడే శక్తి ఆ భగవంతుడిస్తాడు. ప్రజల మద్దతు వస్తుంది, మనం అనుకున్నది సాధిస్తామనే ఆలోచనతోటే ముందుకెళ్తాం.